అసలే కూరగాయల ధరలు పెరిగాయి, పప్పులు బియ్యం సరే. ఇప్పుడేమో వంట నూనె అంటున్నారు. ఎలారే దేవుడా అని తలపట్టుకునే సమయం వచ్చింది. పండుగల వేళ వంట నూనెల ధరలు పెరిగిపోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. దసరా, దీపావళి, కార్తీక మాసం, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యుడికి గుదిబండగా కాబోతోంది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలియజేసింది. ముడి పామ్ ఆయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. కాకపోతే ఇప్పుడు 25% పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇది రైతులకు ప్రయోజనం చేకూర్చినా సామాన్యుడి నెత్తిన మాత్రం భారమే. ప్రస్తుత సమాచారం ప్రకారం రీఫైన్డ్ పామ్ ఆయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై దిగుమతి సుంకాన్ని 12.5% నుంచి 32.5%కి పెంచారు. వీటికి అగ్రికల్చరల్ సెస్ను కూడా అదనంగా విధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పెంపుతో దిగుమతులు తగ్గి దేశీయంగా మార్కెట్లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నూనెల ధరలు పెరగడంతో పాటు పండుగల నేపథ్యంలో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. మార్కెట్లో వంట నూనె ధరలను ఒకసారి పరిశీలిస్తే హోల్సేల్ పామ్ ఆయిల్ ధర 105 రూపాయలు అనుకుంటే పెరిగిన ధరతో ఇది 123 రూపాయలు అటు ఇటుగా చేరే అవకాశం ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటరు 135 రూపాయలు ఉందనుకుందాం. ధరలు పెరిగితే సన్ఫ్లవర్ ఆయిల్పై 25 రూపాయల వరకు ధర పెరిగి 160కి అటు ఇటుగా చేరే అవకాశం ఉంది. సో నాకు తెలిసి వెంటనే కొంతైనా వంట నూనె స్టాక్ చేసుకుంటే మంచిదేమో కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SSN సింహపురి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.